నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కూటమి దోపిడీ దౌర్జన్యాల కూటమి. జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న బొత్స. నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క తప్పు చూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్న కోలగట్ల. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వంపై మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువే లేదన్న హరీష్ రావు. కవిత అరెస్టుపై కోర్టుకు న్యాయవాది మోహిత్ రావు. ఎలాంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడంపై అభ్యంతరం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున ఆమె లాయర్ మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే అది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని స్పెషల్ కోర్టు తెలిపింది. కవిత విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్ గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరీ భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తిహార్ జైల్లో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు తిహార్ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున ఆమె లాయర్ మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 10 రోజుల విచారణలో భాగంగా ఇప్పటికే కవిత నుంచి పూర్తి సమాచారాన్ని అయితే ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అవకతవకల మీద ఆమె పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. మరోవైపు ఏదైతే సమన్వయంగా ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈడీ అలాగే సిబిఐ రెండు కూడా ప్రశ్నిస్తున్నాయి. గతంలో పలు కేసులు కావచ్చు, ఇప్పుడు తాజాగా చూస్తున్నట్టయితే కవిత కేసు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో కావచ్చు. తాజాగా సిబిఐ 6వ తారీఖున ఏదైతే కస్టడీ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టు పిటిషన్ దాఖలు చేసుకుంది. దీనికి సంబంధించి 6వ తారీఖున తిహార్ జైల్లో కవితనెల్లి సంప్రదించడము, ఆమె ఏదైతే దర్యాప్తులకు సహకరించకపోవడంతో వెంటనే తనని అరెస్ట్ చేశారు. ఈ రోజు అరెస్ట్ చేసి కస్టడీ కోర్టు రేపు రౌస్ అవెన్యూ కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గతంలో చూసుకున్నట్టయితే 2022 డిసెంబర్ లో తన నివాసంలో విచారించినటువంటి అధికారులు తర్వాత తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు తనను విచారించడం జరిగింది. 41 సిఆర్పిసి నోటీసుల మేరకే తనను విచారించడం జరిగింది. గతంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి
పాలసీ మద్యం పాలసీకి సంబంధించి భారీగా ముడుపులు కలిసి చెల్లాయన్న కోణంలోనే ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న కోణంలోనే 10 రోజుల కస్టడీ కోర్టు రౌజాని కోర్టులో సిబిఐ అధికారులు అయితే కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ పిటిషన్స్ లో భాగంగా ఏదైతే మోహిత్ రావు దళిత తరపు న్యాయవాది పిటిషన్ ఎమర్జెన్సీ పిటిషన్ లో భాగంగా రేపు వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి తనని కస్టడీ కోర్టు ఏదైతే సిబిఐ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తిహార్ జైల్లో ఎలా అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ చేసే రేట్లు ఎలా ఉంటాయన్న కోణంలోనే పలు విధాల ఆర్గ్యుమెంట్స్ అయితే రేపు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఢిల్లీకి కవితని ప్రధానం తరలించడం జరిగింది. ఈ కేసులో ఏదైతే ఆప్ నేతలకు భారీగా మద్య పాలసీకి సంబంధించి సౌత్ లాబింగ్ కి సంబంధించి భారీగా ముడుపులు ఈ కవిత ద్వారానే ఎమ్మెల్సీ కవిత ద్వారానే చేరాయి అన్న కోణంలోనే అభియోగాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ కూడా నిందితుల జాబితాలో కవితని చేర్చింది కాబట్టి ఈ కేసుకి సంబంధించి రేపు కవిత తరపు న్యాయవాది ఎలా వాదించబోతున్నారు, సిబిఐ కస్టడీ కోర్టు 10 రోజుల కస్టడీ కోర్టు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఇలాంటి వాదనలు వినిపించబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేది తెలుస్తుంది. ఉషా, అంటే అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు కాబట్టి రేపటికి దీన్ని వాయిదా వేశామని స్పెషల్ కోర్టు అంటోంది. సో అసలు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ ఈ రెండింటికి కానీ ఇన్వెస్టిగేషన్ కానీ వెరిఫికేషన్ కానీ అసలు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఎలా ఉంటుంది, దీనికి దానికి డిఫరెన్సెస్ ఏంటి? ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిఎంఎల్ యాక్ట్ ఉల్లంఘించారు. ఏదైతే మనీ లాండరింగ్ భారీగా జరిగిందన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే సిబిఐ ఐటీ ఏదైతే సీనియర్ కూడా ఐటీసీ ఏదైతే ఉందో దీని ప్రకారం ప్రొసీడింగ్స్ ఉంటాయి వీళ్ళవి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు కాబట్టి వారు ఇన్ని రోజులు ఏదైతే 2 దఫాలుగా కవితను కస్టడీలోకి తీసుకుని విచారించారు కాబట్టి కవిత నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. కవితని ఇప్పటికే ఏదైతే రిలీజ్ చేసినట్టు బెయిల్ పై రిలీజ్ చేసినట్టయితే ఎవరైతే అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చదువు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయకూడదన్న కోణంలోనే గతంలో కూడా ఈడీ తరపు న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. మరోవైపు సిబిఐ ఏదైతే 6వ తారీఖున విచారణకు రెండోసారి ఏదైతే గతంలో తన నివాస విచారణ అనంతరం రెండోసారి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఏదైతే జడ్జి ఇచ్చినటువంటి సూచనల మేరకు కావేరి ఇచ్చినటువంటి సూచనల మేరకు తనను లేడీ కానిస్టేబుల్ సమక్షంలోనే ప్రశ్నించడం జరిగింది. కానీ కవిత పూర్తి స్థాయిలో తమకు సహకరించడం లేదు అన్న కోణంలోనే తనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకొని రేపు ఏదైతే కస్టడీ పిటిషన్ చేసుకున్న వెంటనే కస్టడీలోకి 10 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది కాబట్టి కస్టడీలోకి తీసుకున్నట్టయితే పూర్తి సమాచారం లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే ఆప్ నేతలందరూ కేజ్రీవాల్ తో సహా ప్రతి ఒక్కరు మనీష్ సిసోడియా ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి తిరిని కూడా కస్టడీలోకి తీసుకొని సిబిఐ బేలో ఎలాంటి క్వశ్చన్స్ అందిస్తారు, అలాగే ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి ఉడుపులు ఏ రేంజ్ లో ఏ విధంగా తారుమారు చేశారు, అలాగే ఇది ఎలా పాలసీ కాస్త ఇది స్కామ్ గా ఎలా టర్న్ అయింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే రేపు రంగం సిద్ధం చేసుకోబోతున్నారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక అలాగే ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో కూడా ప్రధాన నిందితురాలుగా కవితను చేరుకున్నారు కాబట్టి కవిత ఇచ్చేటటువంటి కవిత తరపు మోహిత్ రావు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతున్నారు రేపు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు ఒకవైపు మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఒక పిటిషన్ కూడా కవితది ఉంది కాబట్టి ఏదైతే తన చిన్న కుమారుడి పరిశీలన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా అడిగారు కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా కవిత ఎదురవుతోంది. రేపు ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత ఇప్పుడు సిబిఐ అరెస్ట్ తో కానీ సిబిఐ విచారణతో కానీ కేసు ఇంకా ఎన్ని కీలక మలుపులు తిరగనుందనుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ సిబిఐ విచారణ ఏ విధంగా ఉండనుందంటారు? ఖచ్చితంగా శ్రీదేవి ఈ కేసుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే పలు కేసుల్లో సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కూడా సమన్వయంగా నిందితులను విచారించింది కాబట్టి మరోసారి సిబిఐ ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటి వరకు కూడా కవితను 2 దఫాలుగా విచారించారు కాబట్టి సిబిఐ వర్షంలో విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటుంది. మొత్తం మీద పిఎంఎల్ఏ యాక్ట్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించినట్టయితే మనీ లాండరింగ్ హవాలా ద్వారా ఎన్ని చోట్లకు సరఫరా అయింది, ఈ కేసుకి సంబంధించి మనీ లాండరింగ్ భారీగా జరిగింది అన్న కోణంలో మనీ ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పాలసీ రూపకర్త అన్ని కూడా కవిత ఏదైతే సౌత్ గ్రూప్ కి సంబంధించి కాబట్టి ఈ నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. మరోవైపు చూసుకున్నట్టయితే సిబిఐ అధికారులు లిక్కర్ పాలసీ ఏదైతే
పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి మాత్రమే విచారించే అవకాశం ఉంటుంది. మాత్రమే ఈ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు చేసే అధికారం ఉంది. అలాగే సిబిఐ ఖచ్చితంగా 41 CRPC నోటీసులు ఇచ్చే విచారించాలి. దట్టు ఒక లేడీని విచారించే సమయంలో కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఎలా రైట్. థ్యాంక్ యూ ఉషా. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈడీ టు సిబిఐ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా మరోసారి సిబిఐ అరెస్ట్ తో స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. రేపు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇక ఈడీ అరెస్ట్ చేసిన తరువాత తిహార్ జైల్లో ఈ నెల 6న సిబిఐ అధికారులు కవితను విచారించారు. స్కామ్ కు సంబంధించిన అనేక ప్రశ్నలపై కూపీలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె విచారణకు సహకరించకపోవడంతో పాటు కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో సిబిఐ అధికారులు తిహార్ జైల్లోనే అరెస్ట్ చేశారు. గత నెల మార్చి 15న స్కామ్ కేసులో ఆరోపణలతో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కోర్టు మార్చి 26 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత కవిత జ్యుడిషియల్ కస్టడీని రోజ్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు ఆమె తిహార్ జైల్లో ఉండనున్నారు. ఇక జైల్లో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆమె కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కవితకు ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. మరోపక్క రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోగా ఈ నెల 16న విచారణకు రానుంది. ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక కవిత సిబిఐ అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టుతో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూ ఉండగా కొందరు పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిపై యుద్ధమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ తరువాత సిద్ధాంతాలను మర్చిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. అటు పంజాబ్ లోనూ ఆప్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కుట్రేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇటు కవిత అరెస్టు వెనుక ముందు కూడా మోదీనేనని మండిపడుతున్నారు గులాబీ శ్రేణులు. విచారణల తర్వాత కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టు కవిత కోట్ల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారా? సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు వెలుగు చూడనున్నాయి? బీఆర్ఎస్ చెబుతున్నట్టు కేవలం మోదీ రాజకీయ కుట్రేనా అన్నది తెలియాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. పత్రాలు తగలబెట్టించిన సిట్ అధికారి అసోంకు బదిలీ అయ్యారని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. తప్పులు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఒక ఐజీ 3 కలెక్టర్లను ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని చెప్పారు. సిఐడి సిట్ కార్యాలయాల్లోని పత్రాలను తగలబెట్టించారని నిప్పులు చెరిగారు. సిఐడి కార్యాలయంలో సిట్ కార్యాలయంలో హెరిటేజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కాగితాలు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబెట్టించిన ఆ సిట్ అధికారి చీఫ్ ఇవాళ అస్సాంకి బదిలీ చేయబడ్డాడు. ఎన్నికల సందర్భంగా ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. మీ బాధ్యతను పక్కన పెట్టి ఎలక్షన్ కోడ్ నడిపించకుండా వైకాపా కోడ్ నడిపిస్తే మూల్యం చెల్లించుకుంటారు. కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చి ఈ ధనంజయ రెడ్డి మాటినో, సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటినో మీరు ఇవాళ ఈ తప్పులు చేస్తే మీరే మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎలక్షన్ బాధ్యతలను తప్పించబడితే రేపు రాబోయే రోజుల్లో బాధ్యతలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి
తప్పు చే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరువు తెచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల రుణమాఫీ అయినా రైతులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి, రుణమాఫీ కాని వారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను మహిళలు చీపురు కట్టలతో తరపాలని వార్నింగ్ ఇచ్చారు. సామెత ఉంటది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు, మళ్ళీ కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్ల పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఊర్ల పొన్న మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బాయిలు అవుతున్నారు. కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్లీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 2500 పెట్టి వడ్లు కింటలు కొంటా అన్నాడు. ఇప్పుడు కొంటడా కొనడా? మరి అడగాలి కదా మనం. ఎగబెట్టిండు. నిన్న కాగితం వచ్చింది, మళ్ళా గదే 1960 కొంటాం, ఈ 2500 ముచ్చట్ లేదని మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మనం కల్లాల దగ్గర, ఊర్లలో రైతుల దగ్గర 2500 ఇచ్చి వడ్లు కొంటామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వీళ్ళకు సురుకు పెడితేనే రేపు చక్కగా అవుతారు, రేపు 2500 వస్తాయనే విషయాన్ని మనం ప్రజల్లో చెప్పాలి. ఇది మనం ప్రజలకు అర్థమైతే చెప్పొద్దా? రేపు నేను అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే, బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని మోసం చేసినావు, అందుకే నిన్ను మొన్న ఎంపీ ఎలక్షన్లలో చిత్తుగా ఓడగొట్టిండ్రు. ఇప్పటికన్నా 2500 ఇయ్యని నేను గట్టిగా బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో అడగగలుగుతా. అందువల్ల ఈ ఎన్నికల్లో 2500 ఇస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా రైతులకు, ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఉంటాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు. ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీలతో ఎంఐఎం దోస్తీ చేస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. తన నేర రాజకీయాలను, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు. కనీసం హైదరాబాద్లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారుస్వామిలో కల్పించేవాడు. దారుస్వామిలో కలిసి రాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్లో కోగనే. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన, ఎంఐఎం నాయకుడు, దేశంలో బెస్ట్ లీడరు కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఫోన్లు, ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు. బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభద్రతాభావంతో రేవంత్ ని పొగుడుతున్నారన్నారు. తన మంత్రి పదవి పోతుందేమోనని భయపడుతున్నారన్నారు. షిండేలు లేకపోతే రేవంత్ రెడ్డి తన వెనక కుట్ర జరుగుతుందని ఎందుకన్నారని ఏలేటి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం చేసే అవినీతి, అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి 15 ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పార్థసారథి రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద
గత ప్రభుత్వం 571 జీవోని 14/9/2012లో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 218 జీవో 1/12/2015 రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో అక్షింతలు పడితే నెలకు 1,42,000 నుంచి 2 లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో 99 తీసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు 140 జీవోను తీసి 25/9/2023లో దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే 505 కోట్లు, మార్కెట్లో కనీసం 3,000-4,000 కోట్లు ఉంటుంది, కానీ ఎంత తక్కువ పట్టుకున్నా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది. అలాంటి భూమి 30 సంవత్సరాలు ప్లస్ రిన్యూవబుల్ 30 సంవత్సరాలకి కేవలం 2 లక్షల రూపాయలకి ఎకరాన సంవత్సరానికి దాన్ని వెంటనే బయటకు తీసినట్లు, వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో 12 విడుదల చేసి జీవో 12 ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. కోమటి రెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడింటికి పోగానే ఇన్సెక్యూర్గా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్లో 6వ ఫ్లోర్కి ఎవరిని రాణిస్తలేరు. ఆయన 6వ ఫ్లోర్కి రాణిస్తలేరు. నా బీటెక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా 2వ ఫ్లోర్లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు నింపేసిండట. 2nd ఫ్లోర్కి రానియకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 6వ ఫ్లోర్ గారు బ్యాన్ చేసేసిండు. ఎక్కడ నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి, ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను. ఈవేకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలా, పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఈ ఆధారాలు సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. తప్పకుండా వెళ్తాం దీని మీద. ఇప్పుడే ఆధారాలు బయట పెట్టినాము, ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. మరి ఒకవేళ షిండర్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్లో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా వెంట కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. ఏపీ కాంగ్రెస్ చీఫ్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ మాజీ చీఫ్ స్పోక్స్ పర్సన్ రాఘవరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల అహంకారి అని తెలంగాణలో పార్టీ పెట్టి 1000 కుటుంబాలను నట్టేట ముంచారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టే షర్మిలను ఏపీ ప్రజలు ఇంకా రోడ్లపై తిరగనిస్తున్నారన్నారు. గతంలో వివేక హత్య నిందితులు చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి చెప్పి ఇప్పుడు ఆ నెపం జగన్, అవినాష్ రెడ్డిలపై వేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని షర్మిల చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్గా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా ఇక్కడనే నేను ఉండాలని చెప్పి అక్కడ పార్టీ పెట్టలేదు. ఆ సమయంలో ఈమె షర్మిలమ్మ వస్తే 7.5 సంవత్సరాల తర్వాత వచ్చిన నేను తెలంగాణ బిడ్డనంటివి, తెలంగాణ పుట్టినంటివి, తెలంగాణ కోడలంటివి, బోనం ఎరకాంటివి, బతుకమ్మ ఎరకాంటివి, బిర్యానీ ఎరకాంటివి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 1000 కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది. 24 గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే 24 గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాము, 119 నిలబడుతున్నాము, మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తా అని మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఒక 1000 కుటుంబాలను నట్టేట ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే. సరే షర్మిలమ్మ గారికి చేతనైతే లేదు, ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. హైదరాబాద్లోని అమర్పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అట్టడుగు వర్గాల జీవితాలు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధాని మోదీ అగ్రవర్ణాలకే పీఠం వేస్తున్నారని విమర్శించారు.
అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికే 50% ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాను. ఈ భారతదేశంలో 90% ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతలేదు, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ లో 90 మంది ఉంటే 3 ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్ర కులాలకే లాభం చేస్తాం. మీద నుంచి 25 లక్షల కోట్ల మందికి అట పైకి తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండో నాకైతే తెలియదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అదే విధంగా 15 లక్షలు బ్లాక్ మనీ అన్నాడు, అదే విధంగా పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేసి అది కూడా అందులో మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు. కనుక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఏదైతే ఆయన ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్న మహాత్మా జ్యోతిరావు జన్మదిన సందర్భంలో ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.